ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్. ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇరాన్ యుద్ధం కారణంగా ఎల్పీజీ కొరత ఏర్పడడంతో గ్యాస్ కొరత ఏర్పడడంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో హోటల్స్పై ఎల్పీజీ కొరత ప్రభావం పడింది. రోజురోజుకి గ్యాస్ కొరత తీవ్రమవుతూ ఉండడంతో ఇవాళ అంటే నిన్నటి రోజున విజయవాడలో సమావేశమైనటువంటి ఏపీ హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్పీజీ కొరతను అంచనా వేశాకే నిర్ణయాలు అయితే ప్రకటించింది. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్కి తీవ్ర కొరత ఏర్పడడంతో అంటే ఇళ్లలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ అయితే పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అలాగే చాలా చోట్ల పంపిణీ చేస్తున్నారు. అయితే కమర్షియల్ సిలిండర్కి మటుకు కొంచెం కొరత ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్లో హోటల్స్ అసోసియేషన్ అలాగే స్టార్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా విజయవాడలో సమావేశమయ్యాయి. గ్యాస్ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల వల్ల హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను ఎంతకాలం మూసి ఉంచాల్సి వస్తుందనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రేపటి నుంచే గ్యాస్ వినియోగాన్ని అంటే ఈ రోజు నుంచి గ్యాస్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని, అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ అసోసియేషన్ అయితే కనుక నిర్ణయించుకోవడం జరిగింది. గ్యాస్ పొదుపు చర్యల్లో భాగంగా స్టార్ హోటళ్లలో జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామంటూ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. జొమాటో, స్విగ్గీ అయితే కనుక పెద్ద హోటల్స్ నుంచి ఆర్డర్స్ రాకపోవచ్చు. అంటే ఇంకా త్వరలోనే ఇది నిలిపివేస్తామని చెప్తున్నారు. ఇక అలాగే గ్యాస్ ఆదా చేసేందుకు ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి వీక్లీ హాలిడే ప్రకటించనున్నారు. దీనివల్ల కూడా కొంతవరకు గ్యాస్ ఆదా అవుతుందని భావిస్తున్నారు. అంటే వారంలో ఒక రోజు సెలవు ఇచ్చేయబోతున్నారు. అలాగే కర్ణాటక తరహాలోని ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని హోటల్స్లో కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రానుందన్నారు. రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపించేలాగా సమయం కుదించేలా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు. ఇక అలాగే బ్లాక్ మార్కెట్ నరికెట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ని ఏర్పాటు చేయాలంటూ, డొమెస్టిక్ గ్యాస్ మాదిరిగానే కమర్షియల్ గ్యాస్ని కూడా సరఫరా చేయాలంటూ హోటల్స్ అయితే కోరాయి ఈ అసోసియేషన్. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్లను కలిసి వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఆతిథ్య రంగంపై ఆధారపడిన వేల మంది కార్మికులు వీధిని పడకుండా చూడాలని, హాస్పిటాలిటీ రంగం యొక్క ప్రాధాన్యత రంగంగా గుర్తించాలని వారైతే విజ్ఞప్తి చేశారు. సో ప్రస్తుత పరిస్థితి బట్టి ఈ నిర్ణయం అయితే తీసుకుంటున్నారు.